రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనంతో రాజకీయ విప్లవం సృష్టించిన యువగలం పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు నగరంలోని పెదకూరపాడు నియోజకవర్గం కార్యాలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అన్ని కిలోమీటర్లు నడుస్తాడా, అసలు కొనసాగుతుందా అని అందరూ అవహేళన చేశారని అన్నారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ యువగలం పాదయాత్రను నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. యువగలం పాదయాత్ర వలన 2024 సంవత్సరంలో కూటమి పార్టీకి 164 సీట్లు రావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడానికి గల ముఖ్య కారణం నారా లోకేష్ కృషి వలనేనని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలిపారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 27, 2023 మా నాయకుడు నారా లోకేష్ గారు కుప్పంలో ప్రజాగలం యువగలం పేరుతోటి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు కుప్పం టు ఇచ్చాపురం వరకు 97 నియోజకవర్గాల్లో 3000 పైచిలుకు కిలోమీటర్లు తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లోని దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని యువతకి, మహిళలకి, రైతులకి సంబంధించిన సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి రైతులకి న్యాయం జరిగే విధంగా, స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ ప్రాపర్ వేలో అమలుపరచడం జరుగుతుంది. ఆ రోజున్న ప్రభుత్వం మీద 2023లో ఏ నాయకుడు బయటికి రాని పరిస్థితుల్లో మా నాయకుడు యువగలం పేరుతోటి ముందుకు వచ్చి రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా రిజల్ట్ని వన్ సైడ్ అయ్యే విధంగా దాదాపు 164 సీట్లు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దాంట్లో ప్రధాన పాత్ర మా నాయకుడు వేసిన యువగలం పాదయాత్రని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఆ రోజున పాదయాత్ర అసలు సాగిద్దా, నడవగలడా అని సాగనిస్తారా అనే అపోహలు ఉన్న సందర్భంలో వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ కిలోమీటర్స్, రాష్ట్ర చరిత్రే కాదు నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలోనే ఆ రకమైన పాదయాత్ర జరిగి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పర్టికులర్గా చాలామంది హైవేలను బేస్ చేసుకొని పాదయాత్ర చేస్తూ ఉంటారు, రూట్ మ్యాప్లు కూడా చాలా సులభంగా ఉండే విధంగా. కానీ మా నాయకుడు గ్రామాల్లోకి వెళ్దాం, హైవేల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు పడే పరిస్థితులు మనకేం తెలుస్తాయి అని ఆ రూట్ మ్యాప్ మొత్తాన్ని పక్కన పెట్టి మా నాయకుడు ఒక ప్రత్యేకమైన రూట్ మ్యాప్ డిజైన్ చేసుకుని నియోజకవర్గంలోని మండల కేంద్రాలకి, గ్రామాల్లోకి వెళ్ళే విధంగా గ్రామాలన్నీ కలుపుకుంటూ దాదాపు 2000 పైన మండలాలు ఇప్పుడు తిరగడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాదాపు 97 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రజల యొక్క పరిస్థితులు కానీ, పార్టీ యొక్క పరిస్థితులు కానీ